బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్తే అండి, నేను సీనియర్ టెక్నీషియన్ రైల్వేలో ఎలక్ట్రికల్ చేసి రిటైర్డ్ అయి ఉన్నాను. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సంవత్సరం అయిపోయింది, 13వ నెల రన్నింగ్లో ఉంది. ఎలా ఉందంటారు పాలన? ఎలా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోడ్లు బాగుపడుతున్నాయి. మేము ఇంతకుముందు ఈ కార్పొరేటర్ ఉన్నప్పుడు మా రోడ్ల గురించి చెప్తే మా లైన్ వదిలేసి 5వ లైను 4వ రోడ్డు 6వ లైన్ తీసుకెళ్ళి అక్కడ సిమెంట్ రోడ్డు వేసాడు. మా లైన్ అడిగితే ఎవరు కాంట్రాక్ట్ రావట్లేదండి, మీరు చేస్తారా చెప్పండి, మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటారు. మేము కాంట్రాక్ట్ డబ్బులు పెట్టి చేసుకుంటే అయితే మేము రైల్వేలో ఎందుకు చేస్తాం చెప్పండి. 4వ లైన్ వదిలేసి 5వ లైన్ 6వ లైన్ వేయించాడు. అక్కడ ఏంటంటే ఈ 4వ రోడ్డు వచ్చేసి అందరూ తెలుగుదేశం అభిమానులు ఉన్నారని చెప్పేసి ఇది అవాయిడ్ చేశాడు. 6వ లైన్ వేసేసాడు. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, అందరికీ పని చేస్తాను నేను అంటారు. మరి కింద వచ్చేసరికి 4వ రోడ్డు 5వ రోడ్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారని పనులు చేయకపోవటం ఏంది? అది ఆ విశ్లేషణ కన్నా వాళ్ళకే వదిలేయాలండి. ఎందుకు చేస్తున్నారు ఏంటనేది అది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఈ కులం చూడడం, మతం చూడడం అంటే మరి జగన్ గారి ప్రభుత్వంలో ఎంతమంది ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళనే హరాస్మెంట్ చేశారు. ఉదాహరణకు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు, తర్వాత రాజమండ్రి సైడ్ వచ్చేసి ప్రసాదాన్ని శిరోముండనం చేశారు. మళ్ళీ తర్వాత అనంతబాబు డాక్టర్ అతను చంపేసి డోర్ డెలివరీ చేశారు. అట్లా మన ప్రకాశం జిల్లాలో కొందరికి ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకే చేశారు, కానీ మిగతా కులం దాని గురించి ఏం చేయలేదు కదా. మరి అలాంటప్పుడు మేము కులం చూడు మతం చూడడం అంటే ఎట్లా అండి? ఎస్సీలకి మేనమావని ఎస్టీలకి పెద్దనని అంటారు కదండి జగన్మోహన్ రెడ్డి. మరి అంటే జగన్మోహన్ రెడ్డి మేనమామ అంటున్నాడు, కానీ కృష్ణునికి కంసుడు కూడా మేనమామే. ఏం చేశాడు? కృష్ణుని చంపాలనే చూశాడు కదా. అట్లాగే నేను మీ మేనమామను అని చెప్తాడు, భుజం మీద చేస్తాడు, భుజం మీద చేస్తే అయిపోయినట్లే. అట్లాగే మేనమామ అంటే తండ్రి చచ్చిపోతే తండ్రి లాంటి వాడు ఉంటాడు. అయితే ఈయన అట్లా కాదు, తండ్రి ఉన్నా కానీ మేనమామ వచ్చేసి వేసేస్తుంటాడు అనమాట. అది వాళ్ళ మెంటాలిటీ. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం కాసేపు. మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంటే ఎవరికి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని అంటున్నారు. అది నిజమేనా? మా చెల్లెలు చాగలమరి మండలంలో చిన్నమంగళ అనే ఊరిలో ఉంటుంది. ఆ అమ్మాయి అంతకుముందు 2750 ఎంతో వచ్చేది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత నెలకు 4000. టెన్షన్గా ఒకరోజు ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చిందంటే శనివారం రోజే వాళ్ళు ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. అన్న నాకు ఈరోజు పెన్షన్ వచ్చిందని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్తుంది. మరి ఎట్లా తగ్గినట్లు? అది వాళ్ళ విచక్షణ జ్ఞానానికి వదిలేస్తున్నాం. అంటే మహిళలకు ఇస్తా అన్న హామీల్లో ఫ్రీ బస్సు కానీ లేదంటే ఈ 1500 రూపాయల డబ్బులు కానీ ఏమి ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అంతా కనికట్టు చేస్తున్నాడు అంటున్నారు కదన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నీ చేస్తామంటున్నాడు, మరి ఆయనకు ఎందుకు 11 సీట్లకి పెట్టారు? రేపు కూటమి ప్రభుత్వం కూడా అంతే, ఏమి చేయలేదనుకోండి ఆయన కూడా అట్లా వాత పెడతారు. అదంతా ఈవీఎంలు మాయ చేసి నేను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. యూనియన్లా మరి ఆయన అంతకుముందు గెలిచినప్పుడు అప్పుడు కూడా ఈవీఎం లాగా ఉండేది, మరి అప్పుడు కూడా చేశాడా? కాబట్టి ఓడలేక మధ్యలో ఓడు అన్నట్లు ఏదో అది చెప్పుకుంటూ తిరుగుతుంటారు, అంతేగాని అవన్నీ ఈవీఎంలు కాదు, ఏం కాదు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందండి. ఎవరిమైనా కానీ మంచి పరిపాలన చేస్తే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. వాళ్ళ కష్టం కలిగిందనుకో ఎత్తి నేల వేసి కొట్టేస్తారు. అది జరిగింది మొన్ననే 2024లో జరిగింది. అదే నేలకి కొట్టినా సరే మళ్ళీ మేము తిరిగి వస్తాం. అప్పుడే కూటమి ప్రభుత్వంలో సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చేసింది. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, చంద్రబాబు నాయుడు పోతాడు, మళ్ళీ నేనే వస్తాను అంటున్నాడు కదా. అంటున్నారు. ఎందుకంటే మరి వాళ్ళ క్యాడర్ను కాస్త నిలుపుకోవాలి కదా. వాళ్ళ క్యాడర్ని నిలుపుకోవాలంటే వాళ్ళకు లేనిపోయిన ఆశలని కల్పించాలి. ఇదో మనం వస్తున్నాం చేసేస్తాం అని చెప్పేసి. మొన్న ఈయన మిథున్ రెడ్డి జైల్లో ఉన్నారంట. వాళ్ళ నాన్న వచ్చేసి అంటున్నాడు, మా వాడికి మంచం లేదు, కొంచెం లేదు, అది లేదు లేదని చెప్పేసి టెర్రరిస్ట్ లాగా చూస్తున్నాను. అదే చంద్రబాబు నాయుడు కనీసం హైకోర్టు కూడా వాళ్ళకు ఆర్డర్ ఇచ్చింది, ఆయనకు తగిన అన్ని అరేంజ్ చేయండి అని చెప్పేసి. మరి ఇప్పుడు ఆయన కూడా టెర్రరిస్ట్ ఏం కాదు కదా చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఎందుకని అవన్నీ కల్పించలేదు వాళ్ళ గవర్నమెంట్లో?
సరే ఇవన్నీ కాదండి, అసలు ముఖ్యంగా చూస్తే కనుక 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు పోతాడు అంటున్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు పోతాడంటారా? వాటిని అంటారు పగటి కళలని. పగటి కళలు కంటా ఉంటాడు, రాత్రి పూట వచ్చి అది వేరే, పగలు పడుకొని నిద్రపోయి ఈ విధంగా ఇంకా మనమే వచ్చేస్తున్నాం అని చెప్పేసి కళలు కంటా ఉంటాడు అనమాట. అంతే తప్ప అవన్నీ జరిగేదేం కాదు. మరి అయితే కనుక ఈసారి మళ్ళీ గట్టిగా కొడదాం, సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది, ప్రతి గడపకు వెళ్దాం, చంద్రబాబు చేసిన మోసాలు వివరిద్దాం అంటూ ప్రతి గడపకు వస్తున్నారు కదా, మరి ఎలా చూస్తారంటారు దాన్ని? ఇంతకుముందు కూడా ప్రతి గడపకు వచ్చారు వాలంటీర్లు. అవును, ఏమైంది? అట్లాగే వాళ్ళు కూడా గడపకు వస్తే చేసుకొని వెళ్ళిపోతారు, అంతవరకే. అవన్నీ ఏమి ఉండదు. వాళ్ళ క్యాడర్ను కాపాడుకునే దానికోసం వాళ్ళకు లేనిపోయిన ఆశలని కల్పించి ఈ విధంగా చేస్తున్నారు, అంతే తప్ప అవన్నీ ఏం కాదు. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుందాం అన్నా. మరి ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, ప్రజలందరిలోకి వస్తాను అంటున్నాడు కదా, మరి ఈ పాదయాత్రను ఎలా చూస్తారనుకోవచ్చు అంటారు ప్రజలు? ఫస్ట్ పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయో చూశారు. ఆయన పరిపాలనకు వచ్చిన తర్వాత మొత్తము ఆయన కానీ వాళ్ళ బినామీలు కానీ ఎక్కడెక్కడ చేసేసుకున్నారు. ఇప్పుడు కూడా వచ్చేసి ఏమైనా కాస్త ఇంకా ఏమైనా మిగిలినట్టు ఉన్నాయేమో చూసి అట్లాగే మళ్ళీ అంతే, అంతకుమించి ఏముండదు. లేదు, పేద ప్రజల కష్టాలు తీర్చడానికి వాళ్ళ తరపున పోరాటం చేయడానికి నేను వస్తానంటున్నాడు కదా. ఏమండి, బాత్రూమ్ కట్టుకుంటేనే కనీసం ఒక 20 గజాలు ఉంటుంది. అలాంటిది 1 సెంటు స్థలం ఇచ్చేసి పేదవాళ్ళకు ఏ విధంగా చేస్తారండి? ఆ ఇండ్లు కట్టుకుంటే 1 సెంటులో ఆ బాత్రూమ్ ఎక్కడ ఉంటుంది, బెడ్రూమ్ ఎక్కడ వస్తుంది, మరి అవన్నీ ఏ విధంగా చూడాలి? అంటే ఇస్తున్నాను, అవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు పేపర్ ఏమో ఇచ్చారు, పేపర్ ఇచ్చారు, అక్కడ పోయి చూస్తే ఏం లేదు. పేపర్ ఇచ్చారు కానీ స్థలం లేదు, అంతే. పేపర్ ఇచ్చారు కానీ స్థలం లేదు. పేపర్ మాత్రం ఇచ్చారు, ఆడవాళ్ళ పేరు మీద ఇచ్చారు. మరి స్థలము పేపర్లో కట్టుకోలేరు కదా, స్థలం చూపించాలిగా, స్థలం లేదు. మరి 31 లక్షల మందికి ఇచ్చాను అంటున్నాడు కదా. అదే పేపర్లో 31 లక్షల మందికి, అక్కడ కనీసం 10% మంది కూడా ఇవ్వలేదు. 3 లక్షల మందికి కూడా స్థలాలు ఇవ్వలేదు. లేదు అంటే అంతా మోసమే అంటారు. అంతే, పక్కా మోసం. మరి ఆయన నేను అంతా మంచి చేశానని ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇంత ఒక పక్కన కానొస్తున్నా నేను అంతా మంచి చేశానని ఎలా చెప్పగలుగుతున్నాడు? మరి ఆయన మరి నేను చెడ్డ చేశాను నేను చెప్పుకోలేను కదండి. నేను దొంగనైనా కానీ, నేను దొంగతనం చేసి పట్టుబడినా కానీ నేను చేయలేదని అంటాం, కానీ నేను దొంగనని చెప్పి ఎవరు ఒప్పుకోరు కదా. అంతే, దొంగ అన్నట్లు వాళ్ళ మెంటాలిటీ ఉంటుంది అన్నమాట.